ఒక ఊళ్ళో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి డబ్బు బాగా ఉంది. కాని వినయం లేదు. పేదవాళ్లని చూసి నవ్వేవాడు. నా దగ్గర డబ్బు ఉంది, నాకు ఎవరూ అక్కరలేదు అని అనేవాడు. అయితే ఒకరోజు అతని వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. మొత్తం అప్పులపాలు అయ్యాడు. ఉన్న ఇల్లు కూడా పోయింది. అతను సహాయం కోసం తన డబ్బున్న స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. ఒక్కరు కూడా సహాయం చేయలే. నీకు డబ్బు ఉన్నప్పుడు మేము స్నేహితులం, కాని ఇప్పుడు కాదు అన్నారు. అలా అతను రోడ్డు మీద ఒంటరిగా మిగిలిపోయాడు. ఇంతలో ఒక పేద ముసలాయన వచ్చాడు. అతను ఒకప్పుడు ఈ ధనవంతుడు తరిమేసినవాడే. కాని ఆ ముసలాయన తన చేతిలో ఉన్న రొట్టెని అతనితో పంచుకున్నాడు. రా నాయనా, నా గుడిసెలో నాతో పాటే ఉండు అన్నాడు. అప్పుడు ఆ ధనవంతుడికి కళ్ళు తెరుచుకున్నాయి. అతను వదిలేసిన వినయం, మర్యాద ఆ పేద మనిషిలో సజీవంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కథలో నైతికత ఏమిటంటే, డబ్బు వచ్చి పోతుంది, కాని మంచి మనసు మిమ్మల్ని ఎప్పటికీ వదలదు. అహంకారం తాత్కాలికం, వినయం శాశ్వతం. ఇలాంటి మరిన్ని నీతి కథలు వినాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ మాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలనే ఉత్సాహం ఇస్తుంది. సెలవు.